शांति। ओम शांति। अव्यक्त मुरली मंथन प्रोग्राम में అవ్యక్త మురళీ మంతన ప్రోగ్రామ్ కి आए हुए ఇచ్చేసినటువంటి आप सभी बाबा के बच्चों को బాబా పిల్లలైన మీ అందరికీ युगादि त्योहार का शुभकामनाएं हैं। ఉగాది పండుగ యొక్క శుభాకాంక్షలు। नया युग का आदि है। ఇది కొత్త యుగానికి ఆది, नया सेवा का आदि है। కొత్త సేవకు కూడా ఆది। अभी तक बाबा के साथ हम लोगों ने बहुत वैरायटी का सेवा की है। ఇప్పటి వరకు మనం బాబాతో కలిపి చాలా రకరకాల సేవలు చేశాం। लेकिन बाबा आज के बाद नया सेवा का विधि विधान बता रहे हैं। కానీ ఈ రోజు నుంచి బాబా కొత్త సేవ యొక్క కొత్త విధానాలు తెలియజేస్తున్నారు। इस मुरली का डेट है इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 24 मार्च ఈ మురళి యొక్క 24 డేట్ मार्च 2009। మార్చి 24, बाप 2009వ दादा ने సంవత్సరం। हम सभी बच्चों को बहुत कुछ खजाने दिए हुए हैं। బాప్దాదా మన పిల్లలందరికీ కూడా ఏదో కొంచెం ఇచ్చారు, खजाना दिया हुए हैं। చాలా ఖజానాలు ఇచ్చి ఉన్నారు। उस खजाने को अपने जिंदगी में उसको धारणा करना है। అయితే ఆ ఖజానాలన్నిటినీ కూడా మన జీవితంలో మనము ధారణ చెయ్యాలి, कार्य में लगाना है। కార్యంలోకి పెట్టాలి। उसके बाद अनुभवी बनो। దాని తర్వాత అనుభవీలు కింద తయారవ్వాలి। अनुभव का अधिकारी बनकर दूसरों को सुनाओ। అనుభవం యొక్క అధికారి కింద అయ్యి వేరే వాళ్ళకి ఇది వినిపించాలి। जैसे लौकिक लोगों के पास भी बहुत कुछ एजुकेशन रहता है। ఎలా అంటే లౌకికంలో వాళ్ళ దగ్గర కూడా చాలా చదువు ఉంటుంది। डॉक्टर हो, इंजीनियर हो, लॉयर हो, उनके पास सर्टिफिकेट भी रहेगा और ज्ञान भी रहेगा। వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, అయితే వాళ్ళందరి దగ్గర సర్టిఫికెట్ కూడా ఉంటుంది। हाँ, लेकिन जब वो अपने जो एरिया है కానీ उसमें जब तक वो यूज नहीं करते हैं అయితే అతను వాటన్నిటి అతని స్థానంలో ఉపయోగించకపోతే కనుక तो बाबा कह रहे थे, అయితే బాబా చెప్పారు, बाबा ने जो आपको ज्ञान दिया है బాబా ఏదైతే జ్ఞానాన్ని మీకు ఇచ్చారో उस ज्ञान का अनुभवी बनो। ఆ జ్ఞానం యొక్క అనుభవి కింద తయారవ్వండి। मुरली द्वारा हर रोज बाबा ज्ञान तो देता है, బాబా అయితే రోజు మురళి ద్వారా మనకి జ్ఞానాన్ని అయితే ఇస్తున్నారు। लेकिन अनुभवी कब बनते हैं? కానీ మీరు అనుభవీల కింద ఎప్పుడు తయారవుతారు? जैसे आपको कोई गुलाब जामुन के बारे में ज्ञान देता है, ఎలా అంటే ఎవరో మీకు గులాబ్ జామున్లు ఎలా తయారు చేయాలో దాని జ్ఞానాన్ని ఇచ్చారు। कैसे करना है वो नहीं कह रहे हैं, सिर्फ गुलाब जामुन के बारे में वो उन्होंने आपको ज्ञान दिया। గులాబ్ జాముల గురించే చెప్పారు మీకు వాళ్ళు। हाँ ठीक है, आप वो सिर्फ ज्ञान सुनकर दूसरों को सुनाएंगे तो उसका इफेक्ट ठीक से नहीं रहेगा। అయితే మీరు ఆ జ్ఞానాన్ని మీరు విని వేరే వాళ్ళకి వినిపిస్తే అదేం సరిగా అవ్వదు, పని చేయదు। दूसरों को कहने के पहले आप उस गुलाब जामुन बनाओ। వేరే వాళ్ళకి రెండో వాళ్ళకి చెప్పేటప్పుడు దానికి ముందే మీరు గులాబ్ జాముల్ని తయారు చేయండి। जब वो कर्म कंप्लीट होता है उस गुलाब जामुन को खुद खाओ। అది గులాబ్ జామున్లు తయారు చేయడం కంప్లీట్ అయిన వెంటనే స్వయంగా మీరే దాన్ని తినండి। हाँ, उसके पहले और किसी ने जिनको गुलाब जामुन बनाने का विधि जानते हैं उनके हाथ से बनाया हुआ गुलाब जामुन आपको खाना चाहिए। అయితే ఇది మీకు తెలియాలి అంటే ఎలా ఉందో, ఈ టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే ఇంతకు ముందు గులాబ్ జామున్లు వాళ్ళు తయారు చేస్తారు కదా, వేరే వాళ్ళు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు, వాళ్ళు తయారు చేసిన గులాబ్ జామున్లు కూడా మీరు టేస్ట్ చేసి ఉండాలి। हाँ, उसके बाद वो टेस्ट आने तक आपको बार 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 एफर्ट करते हुए वो टेस्ट आने तक आपको गुलाब जामुन बनाना है। అయితే తర్వాత అక్కడ వాళ్ళు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు చూడండి, గులాబ్ జాములు వాళ్ళు ఇచ్చిన గులాబ్ జాముల రుచి ఆ రుచిలాగే మీరు తయారు చేసిన గులాబ్ జాముల రుచి కూడా రావాలి। అలా రాలేదు అనుకోండి, వచ్చే వరకు
వెంట వెంట తరచుగా చేస్తూ తయారు చేస్తూ ఉండాలి. उसके बाद आपको क्या करना है? దాని తర్వాత మీరు ఏం చేయాలి? गुलाब जामुन कैसे बनाना है उनको ज्ञान भी सुनाओ, साथ में गुलाब जामुन भी खिलाओ। ఆ ఆ తర్వాత మీరు గులాబ్ జాములు ఎలా తయారు చేస్తారో జ్ఞానాన్ని వినిపించండి వేరే వేరే వాళ్ళకి. అలాగే గులాబ్ జాములు కూడా తినిపించండి మీరు చేసింది. क्योंकि आपके पास अनुभव है ना, इसलिए आपके मन में क्वेश्चन नहीं आ सकता है, डाउट नहीं आ सकता है। ఎందుకంటే మీ దగ్గర అనుభవం ఉంది కదా, కాబట్టి మీ దగ్గర ప్రశ్న రాదు, డౌట్ రాదు. इसीलिए అందువల్ల तीव्र पुरुषार्थ करो, తీవ్ర పురుషార్థం చెయ్యండి, कमाई करो, సంపాదన సంపాదించండి, जमा करो, జమ చేసుకోండి, अपने सारे समस्या का समाधान करो। మీ అన్ని సమస్యల యొక్క సమాధానాలు తీసుకోండి. जहां परिस्थितियां आती हैं, विघ्न आता है, ये जमा किया हुआ खजाने को यूज करो। ఎక్కడైతే పరిస్థితులు వస్తాయో అప్పుడు ఈ జమా ఖాతా యొక్క అనుభవాన్ని మీరు వాడండి. हाँ, उसके बाद वो कर्मों में सफलता को पालो। ఆ తర్వాత ఆ కర్మలలో సఫలతని పొందండి. इसके आधार पर आपके कनेक्शन में जो भी आत्माएं आते हैं, దీని ఆధారంగానే మీ కనెక్షన్ లోకి ఏ ఆత్మలు వచ్చినా సరే उनकी समस्या का समाधान के लिए आप सहयोग दो। వాళ్ళ సమస్యలకి సమాధానం ఇవ్వడానికి కూడా మీరు సహయోగం ఇవ్వండి. भले उनको ज्ञान दो या डायरेक्ट उनको शक्तियां दो, गुण दो, जो भी दे दो। వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వచ్చు, లేకపోతే శక్తులు ఇవ్వచ్చు, గుణాలను ఇవ్వచ్చు, ఏదైనా సరే సహయోగాన్ని ఇవ్వండి. तो तब वो लोग आपको मानने लगेंगे। అప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు, అంగీకరిస్తారు మిమ్మల్ని. वर्तमान समय में వర్తమాన సమయంలో सारे दुनिया में మొత్తం ప్రపంచం అంతట్లోనూ इंद्रिय सुख का अनुभव बहुत सारे लोग कर रहे हैं। చాలా మందికి, ఎక్కువ మందికి ఇంద్రియ సుఖం అంటే ఏంటో అనుభవం ఉంది. आंखों का अनुभव, जीभ का अनुभव, कानों का अनुभव, चमड़ी का अनुभव, ये जो शरीर का इंद्रियों का सुख ये जो दुनिया में है, वो अनुभव उनके पास है। కళ్ళతో అనుభవం చేయడము, లేకపోతే చెవులతో అనుభవం చేయడం, లేకపోతే చర్మంతో అనుభవం చేయడము, ఇట్లా అన్ని, నాలుకతో అనుభవం చేయడం, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. वर्तमान समय में వర్తమాన సమయంలో सारी आत्माएं మొత్తం అంతా అందరి ఆత్మలు आध्यात्मिक सुख का अनुभव करना चाहते हैं। అన్ని ఆత్మలు కూడా ఆధ్యాత్మిక సుఖం యొక్క ఆనందాన్ని పొందుదామని అనుకుంటున్నారు. इसलिए सारी आत्माएं भगवान के पास जाकर भगवान शांति दो, सुख दो, खुशी दो करके इसे मांग रहे हैं। కాబట్టి ఆత్మలందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా మాకు సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. उनको पोस्ट में, पोजीशन में, धन में वो जो सुख मिलना चाहिए ना, वो नहीं मिला। వాళ్ళకి పోస్ట్ అండ్ పొజిషన్ లోను, ధనంలోను ఏం కావాలో ఆ సుఖం అయితే వాళ్ళకి దొరకలేదు. तो उनको देने वाले कौन? వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు? आप ब्राह्मण आत्मा ही हो ना, ఈ బ్రాహ్మణాత్మలే కదా. उनको देने का जो शक्ति गुण है मेरे पास है। అయితే ఈ శక్తి గుణాలన్నీ కూడా నా దగ్గర, వాళ్ళకి కావాల్సిన శక్తి గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. लेकिन देने के लिए साधन तो चाहिए ना। అవి అన్ని ఇవ్వాలి అంటే సాధనం అయితే కావాలి కదా. वो साधन आप ब्राह्मण आत्मा ही हो ना। ఆ సాధనము మీరే కదా, బ్రాహ్మణులైన ఆత్మలైన మీరే కదా. तो उसके पहले मेरे से आप शक्ति लेकर आपको पहले संपन्न बनना है ना। మీరు ఇలా చేసే ముందు మీరు నా దగ్గర తీసుకుని శక్తులు తీసుకుని మొదట మీరు సంపన్నులుగా తయారవ్వాలి. आपके पास शरीर है, आपका पेट ही नहीं भरा है, तो दूसरों को भोजन कैसे खिलाएंगे? మీ దగ్గర శరీరం ఉంది, మీ మీ కడుపే నిండకపోతే మీరు వేరే వాళ్ళ కడుపు ఎలా నింపుతారు? अपने तीव्र पुरुषार्थ को कंपैरिजन करो। మొదట మీ తీవ్ర పురుషార్థాన్ని కంపేర్ చేసుకోండి. हर रोज जो राजयोग द्वारा आपको कमाई चल रहा है, ప్రతిరోజు కూడా మీ రాజయోగం ద్వారా సంపాదన జరుగుతుంది అంటే కనుక कितना जमा हो रहा है वो चेक करो। ఎంత జమ అవుతుందో అన్నది చెక్ చేసుకోండి. डे टू डे लाइफ में जितना आपको रिक्वायरमेंट है उतना आप कमाई कर रहे हो। రోజువారీ జీవితంలో మీకు ఎంత కావాలో సంపాదన అంతా మీకు దొరుకుతుందా? 63 जन्मों का ईएमआई पेमेंट करना है, इंटरेस्ट और भी बढ़ रहा है, उसके लिए पैसा चाहिए। 63 జన్మల్లోనూ
ईएमआई चाहिए ना, जो लोन लिया है उसका ईएमआई के लिए इंटरेस्ट आ रहा है, उसके लिए भी आपको कमाई चाहिए। 63 జన్మల్లోనూ మీ ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో ఇన్‌స్టాల్‌మెంట్‌లు వస్తున్నాయి. తర్వాత మీ లోన్ ఎంత అదంతా కూడా ఈఎంఐల రూపంలోనే వస్తుంది. उसके लिए पैसा चाहिए। దాని గురించి ధనం కావాలి మీకు. वर्तमान समय में आपका लाइफस्टाइल डायमंड के रूप में होना चाहिए, उसके लिए भी तो धन चाहिए। వర్తమాన సమయంలో మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలంటే వజ్ర సమానంగా ఉండాలి. దానికి కూడా మీకు సంపాదన కావాలి. भविष्य में आराम से बैठकर आपको खाना खाना है तो 21 जन्मों के लिए जमा भी करना है। భవిష్యత్తులో కూడా మీరు ఆరాంగా కూర్చుని తినాలి అంటే గనుక 21 జన్మలు తినాలి అంటే గనుక దానికి కూడా సంపాదన కావాలి. तो 5000 साल में रूहानी कमाई करने का समय अभी है ना। అయితే 5,000 సంవత్సరాల్లోనూ ఆత్మిక సంపాదన సంపాదించేటటువంటి సమయం ఇప్పుడే కదా. जमा करने का समय भी अभी है। జమ చేసుకునేటటువంటి సమయం కూడా ఇదే. एक कंप्लीट होने के बाद ही तो आप दूसरों को आप दान के रूप में दे सकते हो। అంతా కంప్లీట్ అయ్యాకనే కదా మీరు వేరే వాళ్ళకి దాన రూపంలో ఇవ్వగలరు. तो बाबा देख रहे थे, బాబా చూసారు. देख रहे थे कि उनका साधना कैसे है। బాబా అయితే చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళ సాధన ఎలా ఉంది అని చెప్పి. तो उसका बाबा ने रिजल्ट इस मुरली में कहा है। ఆ రిజల్ట్ బాబా ఈ మురళిలో చెప్పారు. बाबा को कैसे बच्चे चाहिए బాబాకి ఎలాంటి పిల్లలు కావాలి, और बच्चे क्या कर रहे हैं, పిల్లలు ఏం చేస్తున్నారు, ये बाबा बता रहे हैं। అవి బాబా చెప్తున్నారు. आज बाप दादा రోజు బాప్ దాదా चारों ओर के నలువైపులా ఉన్న सर्व खजाने जमा करने वाले సర్వ ఖజానాలని జమ చేసినటువంటి संपन्न बच्चों को देख रहे हैं। సంపన్నులైన పిల్లల్ని చూస్తున్నారు. बाबा के पास बच्चे तो हैं, బాబా దగ్గర అయితే పిల్లలు ఉన్నారు, लेकिन కానీ कोई कोई कमाई भी कर रहे हैं, కొంతమంది సంపాదన కూడా సంపాదిస్తున్నారు, खर्चा भी कर रहे हैं, ఖర్చు కూడా చేసేస్తున్నారు, लेकिन जमा करके नहीं रख रहे हैं। కానీ జమ చేసుకుని ఉంచుకోవటం లేదు. थोड़े बच्चे కొంతమంది పిల్లలు कमाई भी कर रहे हैं, సంపాదన సంపాదించుకుంటున్నారు, खर्चा भी कर रहे हैं, ఖర్చు కూడా చేస్తున్నారు, भविष्य के लिए भी जमा करके भी रख रहे हैं। భవిష్యత్తు గురించి జమ చేసుకుని కూడా ఉంచుకుంటున్నారు. तो हर एक आत्मा के अकाउंट में కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ అకౌంట్ లోను बच्चों के पास कितना जमा का खाता है ये बाबा चेक कर रहे थे। పిల్లల దగ్గర ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లోను ఎంత జమా ఖాతా ఉన్నది అన్నది చూస్తున్నారు. यहाँ सर्व खजाना चाहिए। ఇక్కడ అన్ని సర్వ ఖజానాలు కావాలి. ज्ञान योग धारणा सेवा चारों सब्जेक्ट में पास विथ ऑनर होना चाहिए। జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాలుగిటిలోనూ కూడా పాస్ విత్ ఆనర్ కింద అవ్వాలి పిల్లలు. एक में आप फेल हो गए तो सारे सब्जेक्ट में फेल हो जाएंगे ना। ఒక్క దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారు అంటే గనక మొత్తం అన్ని సబ్జెక్టులన్నిటిలోనే ఫెయిల్ అయినట్టే కదా. भविष्य में आपके पास इतना आत्माएं आने वाले हैं आपसे वो सभी साधन लेने के लिए। భవిష్యత్తులో మీ దగ్గరికి ఎంత మంది ఆత్మలు వచ్చేలా ఉన్నారు అంటే వస్తారంటే వాళ్ళు ఈ సాధనని लेने के लिए आपके पास आते हैं। ఈ సాధన తీసుకోవడానికి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. उसके पहले आपके पास स्टॉक तो रहना चाहिए ना। అయితే దీనికి ముందే మీ దగ్గర స్టాక్ అయితే ఉండాలి కదా. होटल वाले जब वो शटर्स ओपन करने के पहले जो भी भोजन है जो लिस्ट लगाया है वो स्टॉक तो रहना चाहिए ना। హోటల్ వాళ్ళు వాళ్ళ గేట్స్ ఓపెన్ చేసే ముందు వాళ్ళ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయో ఆ ఆహార పదార్థాలన్నీ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. तो बाबा देख रहे थे, బాబా చూస్తున్నారు. बाप दादा ने दिया हुआ खजाना బాప్ దాదా ఇచ్చినటువంటి ఖజానా जो अविनाशी है, ఏదైతే అవినాశియో, जो कोई भी चोरी नहीं कर सकता है, దేన్నైతే వేరే వాళ్ళు దొంగలించలేరు కూడా, उस खजाने कितना है वो चेक कर रहे थे। ఆ ఖజానా ఎంత ఉంది అన్నది చెక్ చేస్తున్నారు. भले बच्चों के पास पैसा होगा ఆ పిల్లల దగ్గర ధనం ఉండొచ్చు, और बिल्डिंग भी हो सकता है, బిల్డింగ్లు కూడా ఉండొచ్చు, और ग्रोसरी भी हो सकता है, గ్రోసరీలు కూడా ఉండొచ్చు. शरीर के लिए जो चाहिए वो बच्चों ने स्टॉक किया होगा। శరీరానికి ఏమేం కావాలో అవి పిల్లలు స్టాక్ చేసి కూడా ఉంచుకోవచ్చు. लेकिन बाबा क्या देख रहा है, కానీ ఇవన్నీ ఉండొచ్చు, కానీ బాబా ఏం చూస్తున్నారు, आत्मा को जो चाहिए वो देने के लिए आपके पास कितना जमा है वो बाबा देख रहे हैं।
ఆ ఆత్మకి ఏం కావాలో ఆ సంపాదన ఉందా లేదా అన్నది బాబా ఎంత ఉంది అన్నది కూడా చూస్తున్నారు. अभी बच्चे पूछ रहे हैं అయితే ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, वो सारे साधन हम कैसे जमा करें। ఆ సాధనాలన్నీ కూడా మేము ఎలాగా జమ చేసుకోవాలి, उसका लिस्ट बताइए। ఆ లిస్ట్ చెప్పండి. तो बाबा भी बता रहे हैं బాబా ఇప్పుడు చెప్తున్నారు, पहला है ज्ञान धन। మొదటిది జ్ఞానధనం. इस ज्ञान के आधार पर జ్ఞానం యొక్క ఆధారం మీద आपको मुक्ति जीवन मुक्ति प्राप्त होती है। మీకు ముక్తి మరియు జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది. कब होता है। ఎప్పుడవుతుంది? बाबा भविष्य के बारे में नहीं कह रहे हैं, अभी का प्राप्ति के बारे में कह रहे हैं। బాబా భవిష్యత్తు యొక్క ప్రాప్తి గురించి చెప్పట్లేదు, ఇప్పుడు దొరికే ప్రాప్తి గురించే చెప్తున్నారు. तो ज्ञान धन मेरे पास स्टॉक है कि नहीं, कैसे चेक करें। అయితే జ్ఞానం యొక్క ధనము నా దగ్గర ఉంది లేదు అన్నది ఎలా చెక్ చేసుకోవాలి? मुक्ति या जीवन मुक्ति का वरदान वर्षा मुझे मिला है कि नहीं मिला है, कैसे टेस्ट करें। ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క ఆ वर्षा या वरदान बाबा से मिला है कि नहीं मिला है, मैं यूज ము- कर रहा हूं कि नहीं कर रहा हूं, कैसे पता चलेगा। ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వము ఆ మరియు వరదానము నాకు దొరికాయా లేదా, అవి ఎలా చెక్ చేసుకోవాలి? बाबा ने हमको क्या ज्ञान दिया। బాబా మనకి ఏ జ్ఞానాన్ని ఇచ్చారు? आप आत्मा हो, మీరు ఆత్మ, एक निराकार शक्ति हो। ఒక నిరాకారమైనటువంటి శక్తి. इस दुनिया में मेरा करके आपका कुछ भी नहीं है। ఈ ప్రపంచంలో నాది అని ఏది లేదు. तीनों लोग भी आपका नहीं है, మూడు లోకాలు కూడా మీవి కాదు, सप्तगुण भी आपका नहीं है, సప్త గుణాలు కూడా మీవి కాదు, विकार भी आपका नहीं है, వికారాలు కూడా మీవి కాదు. तीनों लोकों में रहने वाला कोई जड़ चीज भी आपका नहीं है। మూడు లోకాల్లో ఉన్న జడ వస్తువులు కూడా మీవి ఏమీ కాదు. आत्मा या परमात्मा ये भी आपका नहीं है, क्योंकि उनको आपने प्रोडक्शन नहीं किया, आपने निर्माण नहीं किया। ఆత్మ పరమాత్మ కూడా మీవి కాదు, ఎందుకంటే వాళ్ళని మీరు నిర్మించలేదు. इसीलिए వల్ల जो आपके मन में मेरा मेरा करके ना, उस मेरे से आप डिटैच हो जाओ। మీ మనసులో నాది నాది అని ఉన్నది కదా, దాని నుంచి డిటాచ్ అయిపోండి. तो उसके लिए ज्ञान को अप्लाई करो। దాని గురించి జ్ఞానాన్ని అప్లై చేయండి. सिर्फ मैं आत्मा हूं कहने से वो ज्ञान का अप्लीकेशन नहीं होगा। ఓన్లీ నేను ఆత్మని ఆత్మని అంటే అక్కడ జ్ఞానం ఏమి అప్లై అయిపోదు. ये तो बाबा ने ज्ञान दिया, ఇదైతే బాబా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, लेकिन मेरे पास कितना वो अप्लीकेशन है, कैसे पता चलेगा। కానీ నా దగ్గర ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి అన్నది ఎలా తెలుస్తుంది? ये ज्ञान धन का अप्लीकेशन कितना है, कैसे पता चलेगा। ఈ జ్ఞానధనం యొక్క అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయి అన్నది ఎలా తెలుస్తుంది? जब आप राजयोग करने के लिए परम धाम जाते हो ना, మీరు రాజయోగం చేయడానికి పరంధామంకి వెళ్తారు కదా, उस समय जितना समय आप वहां रहते हो, ఆ సమయంలో ఎంతసేపు మీరు అక్కడ ఉంటారో उस समय ये पुरानी देह पुरानी दुनिया कुछ भी याद नहीं रहना चाहिए। ఆ సమయంలో ఈ పాత శరీరము పాత లోకము గుర్తు రాకూడదు, పాత ప్రపంచము గుర్తు రాకూడదు. तो जितना समय परम धाम में रहते हो, सिर्फ वहां का माहौल का ही अनुभव करना है, वही कर्म करना है, वही कर्म का फल का अनुभव करना है। ఎంతసేపు మీరు అక్కడ పరంధామంలో ఉంటారో అక్కడ వాతావరణం యొక్క అనుభవే చెందాలి. అక్కడ 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 ఎలా ఎంతసేపు ఉంటారో అంతసేపు అట్లానే అనుభవం చెయ్యాలి. वहां का वही कर्म करना है, वो कर्म का फल का ही अनुभव करना है। అక్కడే ఆ పనులే చెయ్యాలి, ఆ కర్మల యొక్క ఫలితాన్నే అనుభవం చెందాలి. बीच बीच में परम धाम में మధ్య మధ్యలో పరంధామంలో बच्चे पोते याद आते हैं, పిల్లలు మనవళ్ళు గుర్తొస్తే కనుక बच्चों का एग्जाम याद आता है, పిల్లలకి ఎగ్జామ్స్ గుర్తొస్తాయి, एग्जाम होने के बाद रिजल्ट्स का टेंशन आता है। ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ యొక్క టెన్షన్ గుర్తొస్తుంది. इसका मतलब आपके पास ज्ञान का धन जितना होना चाहिए वो नहीं है। దాని అర్థం ఏంటి అంటే మీకు జ్ఞానధనం ఎంత ఉండాలో అంతా లేదు అని అర్థం. दूसरों को कहने के लिए ज्ञान है, लेकिन अपने जिंदगी में एप्लीकेशन नहीं है। వేరే వాళ్ళకి చెప్పడానికైతే జ్ఞానం ఉంది, కానీ మీ జీవితంలో దాన్ని ధారణ చేయడానికి జ్ఞానం లేదు. दिन में सिर्फ 15-20 मिनट योग करते हैं, उस समय ही आप ज्ञान एप्लीकेशन नहीं कर रहे हो, तो कमाई कैसे करते हो।
రోజులో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు యోగం చేసేటప్పుడే మీరు జ్ఞానాన్ని అక్కడ అప్లై చేయకపోతే మీరు దాన్ని సంపాదన ఎలా సంపాదిస్తారు? तो रूहानी कमाई कैसे करेंगे बताओ? అప్పుడు ఆత్మిక సంపాదనని ఎలా సంపాదించుకుంటారు చెప్పండి? जब वो एक टीचर रहता है स्कूल में जाने के बाद सिर्फ वो एजुकेशन की तरफ ही अटेंशन रखता है ना, घर के बारे में, बच्चों बच्चों के बारे में, भोजन के बारे में वो कुछ अपने मन को, दिमाग को लगाते हैं क्या वहाँ? టీచరు స్కూల్కి వెళ్ళిన వెంటనే పిల్లలకి ఏం చెప్పాలి అలా అని వాటి మీదే దృష్టి పెడతారు కానీ ఇంటి మీద, ఇంట్లో పిల్లల మీద, ఇంట్లో పనుల మీద దృష్టి పెట్టరు కదా. तो उस समय उनको कहा क्या करना है, किसके साथ जुड़ना है, वो ध्यान उनको मालूम है ना। అయితే ఆ సమయంలో ఆవిడ స్కూల్లో ఉన్న సమయంలో వాళ్ళు ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి, ఏం చెయ్యాలి అంటే ఆ జ్ఞానం అయితే ఆవిడ దగ్గర ఉంటుంది కదా. ऐसे जब राजयोग में इस ज्ञान को आपने अप्लाई किया है कि नहीं किया है, वो चेक करो। అలాగే మీరు కూడా రాజయోగం చేసేటప్పుడు మీరు ఈ జ్ఞానాన్ని అప్లై చేశారా లేదా అన్నది చెక్ చేసుకోండి. सिर्फ ज्ञान से मुक्ति, जीवन मुक्ति नहीं होगा। ఓన్లీ జ్ఞానంతోనే ముక్తి, జీవన్ముక్తి అయిపోదు. ज्ञान अप्लीकेशन करने के बाद वो धन में कन्वर्शन होगा। జ్ఞానం అప్లై అయిన తర్వాత అది ధనంలోకి కన్వర్ట్ అవుతుంది. अभी आपके पास पैसा है, ఇప్పుడు మీ దగ్గర ధనం ఉంది, अपने पास पर्स में या अपने बीरू में पैसा रखो, वो डबल होगा क्या? మీ పర్స్ లో గాని మీ బీరువాలో గాని ఈ డబ్బులు పెట్టండి, అవి డబల్ అవుతాయా? बैंक में रखो तब इंटरेस्ट मिलता है ना। బ్యాంక్ లో పెట్టండి, అప్పుడు మీకు వడ్డీ దొరుకుతుంది. शेयर मार्केट में इन्वेस्टमेंट करो तब रिटर्न मिलता है ना। షేర్ మార్కెట్ లో పెట్టారు అంటే ధనాన్ని తీసుకువెళ్ళి కూడా మీకు రిటర్న్ దొరుకుతుంది ఎంతో కొంత. बिजनेस में अप्लाई करेंगे तो भी तो प्रॉफिट मिलता है ना। బిజినెస్ లో కూడా పెడితే కనుక మీకు లాభాలు వస్తాయి కదా. तो जब तक आप इन्वेस्टमेंट नहीं करेंगे तब तक नहीं मिलता है। మీరు ఎప్పటి వరకు మీరు దాన్ని ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చెయ్యరో అప్పటి వరకు మీకు లాభం రాదు. लेकिन కానీ आपको ये ज्ञान मालूम रहना चाहिए మీకు ఈ జ్ఞానం తెలిసి ఉండాలి, कि अपने पास जो पैसा है మీ దగ్గర ఏవైతే ధనం ఉందో कब बैंक में लगाना है, कब गोल्ड में लगाना है, कब शेयर मार्केट में लगाना है, ये आपके पास ज्ञान रहना चाहिए। ఎప్పుడు బ్యాంక్ లో పెట్టాలి, లేకపోతే ఎప్పుడు షేర్ మార్కెట్ లో పెట్టాలి, ఎప్పుడు గోల్డ్ మీద పెట్టాలి అన్న అవగాహన మీకు ఉండాలి. अभी आपने गोल्ड में पैसा डाल दिया, नेक्स्ट डे गोल्ड का रेट डाउन हो गया तो आप लॉस हो जाएंगे ना। మీరు ఈ రోజు ధనము గోల్డ్ మీదకి వెళ్ళి పెట్టారు, బంగారం కొన్నారు, అయితే రేపు బంగారం రేటు కిందకి పడిపోయింది, అప్పుడు మీ దగ్గర మీకు లాస్ అయినట్టే కదా, అంటే నష్టం జరిగినట్టే కదా. तो बाबा आज कह रहे हैं आपके पास जो ज्ञान है उस ज्ञान को धन में कितना कन्वर्शन किया है। అయితే బాబా అడుగుతున్నారు మీ దగ్గర జ్ఞానం ఎంతైతే ఉందో దాన్ని ధనంలోకి మార్చారు. जैसे लौकिक में भी ज्ञान को अप्लाई करेंगे तब उसके आधार पर बिल्डिंग, पैसा, गहने, धन सभी आएगा ना। ఎలా అంటే లౌకికంలో మీరు జ్ఞానాన్ని దాన్ని బట్టే కదా మీకు నగలు, ధనము, బిల్డింగ్ అన్నవి వస్తాయి. उसके आधार पर आपका स्टैंडर्ड ऑफ लिविंग इंक्रीज हो जाएगा। మీ దాని ఆధారంగానే మీ జీవన స్థితి పెరుగుతుంది కదా. तो दूसरा है बाबा कहते हैं రెండవది ఏంటంటే योग का खजाना। యోగం యొక్క ఖజానా. जितना आप बाबा के साथ यथार्थ योग लगाते हो ना, ఎంతైతే మీరు బాబాతో యథార్థమైన యోగాన్ని ఉంచుతారో, जैसे पहला कंडीशन है उस समय आप मुक्त और जीवन मुक्त होना चाहिए, सिर्फ बाबा के साथ कनेक्ट हो जाओ। కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది, ఆ టైంలో ముక్తి మరియు జీవన ముక్తుల కింద అవ్వాలి, మీరు ఓన్లీ బాబాతోనే కనెక్ట్ అయి ఉండాలి. बाबा के साथ कनेक्ट होंगे तो बाबा के पास क्या है? బాబాతో కనెక్ట్ అయినట్టు అయితే కనుక బాబాతో ఏమున్నాయి? शक्ति है ना। శక్తులు ఉన్నాయి కదా. तो शक्ति का अनुभव आपको होने लगता है। అప్పుడు శక్తుల యొక్క అనుభవం మీకు జరుగుతుంది. उसके बाद अनुभव के साथ साथ ज्यादा जो एक्स्ट्रा रहता है वो स्टॉक के रूप में आपके पास रहता है। అప్పుడు ఎంత శక్తులు కావాలో దానికన్నా ఎక్కువ ఉంటే కనుక శక్తులు అవి మీకు స్టాక్ రూపంలో ఉంటాయి. उसमें एक दो शक्ति नहीं, सारी शक्तियां बाबा द्वारा आपको मिल जाता है। అందులో ఒకటో రెండో శక్తులు కాదు, అన్ని శక్తులు కూడా మీకు బాబా ద్వారా ప్రాప్తిస్తాయి. तीसरा है धारणा। మూడవది ధారణ. जब आपके पास पैसा ज्यादा है तो अच्छे अच्छे कपड़े, अच्छे अच्छे गहने, फेयर एंड लवली, लिपस्टिक सभी लगा कर जाते हो ना। మీ దగ్గర ధనం ఎక్కువ ఉన్నట్టయితే కనుక మంచి మంచి చీరలు, మంచి మంచి నగలు, ఫెయిర్ అండ్ లవ్లీ, లిప్స్టిక్ అవన్నీ వేసుకుని వెళ్తారు కదా. ऐसे ही అలాగే कर्म के समय पर కర్మ చేసే సమయంలో बाबा ने दिया हुआ బాబా ఇచ్చినటువంటి अच्छे अच्छे गुणों को మంచి మంచి గుణాలను कितना धारणा करते हो। ఎంత మీరు ధారణ చేస్తున్నారు? कर्म क्षेत्र में जाने के पहले
కర్మక్షేత్రంలోకి వెళ్లే ముందు ब्यूटी पार्लर में जाकर బ్యూటీ పార్లర్ కి వెళ్ళి बाप दादा रूपी ब्यूटिशियन द्वारा బాప్ దాదా రూపీ బ్యూటీషియన్ ద్వారా आपके मन बुद्धि और आत्मा को कितना सुंदर सजाकर कर्म क्षेत्र में जाते हो। మీ మనస్సు బుద్ధి ఆత్మని ఎంత అలంకరించుకుని మీరు బయటకు వెళ్తున్నారు। डे टू डे लाइफ में कितना शांत रहते हो, कितना खुशी में रहते हो, चेक करो। రోజు రోజు కూడా రోజువారీ జీవితంలో కూడా మీరు ఎంత శాంతంగా ఉంటున్నారు, ఎంత సంతోషంగా ఉంటున్నారు అన్నది కూడా చెక్ చేసుకోండి। तो ऐसे धारणा करने के लिए आपके पास कितना गुणों का स्टॉक है। అయితే ఇలాంటి ధారణ చెయ్యాలంటే మీ దగ్గర గుణాల యొక్క స్టాక్ ఎంత ఉంది। पहले कितना था, आज कितना स्टॉक है, वो चेक करो। మొదట ఎంత ఉండేది, ఇప్పుడే ఎంత ఉంది అన్నది చెక్ చేసుకోండి। ये तो आपने पहन लिया, आपने खुद अनुभव कर लिया। ये तो आपने पहन लिया, खुद अनुभव कर लिया और आप खुश हो गए। ఆ, మీరు ఇవన్నీ అలాగా ఇవన్నీ వేసుకున్నారు, ధరించారు, మీకు అనుభవం అయ్యింది। ठीक है। अभी आपके पास एक्स्ट्रा है, ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి। अभी आप दूसरों को देंगे ना, అప్పుడు ఎక్స్ట్రా ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇస్తారు కదా, उसको बाबा कहते सेवा। దాన్నే బాబా ఏమంటారు అంటే సేవ అంటారు। अभी श्री लक्ष्मी बहन के पास बहुत गहने हैं, శ్రీలక్ష్మి యొక్క దగ్గర చాలా నగలు ఉన్నాయి। बहुत धनवान है, क्योंकि उनका पति स्ट्रांग है इसलिए। ఆవిడ చాలా ధనవంతురాలు, ఎందుకంటే వాళ్ళ భర్త చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు। ठीक है। उनके गांव में एक शादी आती है, వాళ్ళ 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 ఊరిలో ఒక పెళ్లి వస్తుంది। इनका परिवार का शादी है। వీళ్ళ పరివారంలో వివాహం। हाँ, उनका बहन भी इनके घर में आती है शादी में जाने के लिए। వాళ్ళ వాళ్ళ చెల్లెలు కూడా వీళ్ళ ఇంటికి వస్తుంది వివాహానికి వెళ్ళడానికి। समझ लीजिए उनका बहन उतना धनवान नहीं है, समझ लीजिए, मुझे मालूम नहीं है। ఇలా అనుకోండి, వాళ్ళ వాళ్ళ సోదరి అంత ధనవంతురాలు కాదు। तो श्री लक्ष्मी बहन क्या करती है, అప్పుడు శ్రీలక్ష్మి అక్కయ్య ఏం చేస్తుంది, अपने पास जो अच्छे कपड़े हैं, गहने हैं, वो देकर उनको सजाकर दोनों इक्वल होकर शादी में जाते हैं ना। అప్పుడు తన దగ్గర ఉన్న చీరలు నగలు అన్ని కూడా తనకి ఇచ్చి తన్ని అలంకరించి ఇద్దరు సమానంగా తయారయ్యి వివాహానికి వెళ్తారు కదా। पहले ऐसे चलता था, अभी कैसे चल रहा है मुझे मालूम नहीं। మొదట ఇలా నడిచేది, ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు। अभी ओरिजिनल के भी उमा गोल्ड रोल्ड गोल्ड पहनकर जाने वाले ज्यादा हो गए हैं। ఇప్పుడు మంచి ఒరిజినల్ గోల్డ్ కన్నా రోల్ గోల్డ్ వేసుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు। ऐसे आप दूसरों को ये खजाना देने से, ఇలా మీరు వేరే వాళ్ళకి ఈ ఖజానాలన్నీ ఇవ్వటం వల్ల, ये बाबा स्थूल के बारे में नहीं कह रहे हैं, आत्मा के बारे में कहे, शक्ति और गुण आप देने से అయితే బాబా స్థూల గుణాల గురించి చెప్పట్లేదు, సూక్ష్మ గుణాల గురించి చెప్తున్నారు। ఈ శక్తిని మీరు ఇచ్చినట్టయితే కనుక आपको उन आत्माओं से दुआ मिलता है, మీకు ఆ ఆత్మలందరి దగ్గర నుంచి కూడా ఆశీర్వాదాలు దొరుకుతాయి। तब वो भी खुश होते हैं, आप भी खुश होते हैं। అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, మీరు సంతోషిస్తారు। तो ऐसे 4 सब्जेक्ट को चेक करो हर रोज, ये सारे सारे चीज आपके अकाउंट में कितना जमा हो रहा है। అయితే మీరు ప్రతిరోజు చెక్ చేసుకోండి, ఈ వాటి గురించి, ఈ 4 సబ్జెక్టుల్లోనూ ఎంత స్టాక్ మీ దగ్గర జమ అవుతుంది అన్నది। इसके साथ साथ में దీంతో పాటు समय का खजाना भी बहुत इंपॉर्टेंट है। సమయం యొక్క ఖజానా కూడా చాలా ఇంపార్టెంట్। इसमें सिर्फ संगम युग में ही आप इसको जमा कर सकते हो। దీన్ని మనము ఈ సంగమ యుగంలోనే మనము జమ చేసుకోగలం। पुरुषार्थ भी अभी कर सकते हैं, పురుషార్థం కూడా ఇప్పుడే చేయగలం। कमाई भी अभी कर सकते हैं। సంపాదన కూడా ఇప్పుడే చేయగలం। समझ लो आप सोचते हैं भविष्य में हम जमा करेंगे, మీరు ఇలా అనుకున్నారు అనుకోండి, భవిష్యత్తులో మేము జమ చేసుకుంటాము అని చెప్పి, चारों जगह से मिसाइल गिर रहा है, उस समय कैसे पुरुषार्थ करेंगे। 4 వైపుల నుంచి మిసైల్స్ పడుతున్నాయి, అప్పుడు మీరు ఆ సమయంలో పురుషార్థం ఎలా చేయగలరు। अभी समझ लो आपको प्राइवेट कंपनी में काम कर रहे हैं, ఇప్పుడు అనుకోండి, మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు, आपके पास कंप्यूटर है, మీ దగ్గర కంప్యూటర్ ఉంది, करंट नहीं है, కరెంట్ లేదు, इलेक्ट्रिसिटी नहीं है, ఎలక్ట్రిసిటీ లేదు, घर से बाहर जाने को नहीं हो रहा है क्योंकि सभी जगह पर बॉम्ब गिरा है, नेचुरल कैलेमिटीज आ गई है। బయటికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అన్ని వైపుల నుంచి బాంబులు పడుతున్నాయి, वो मालिक के साथ వస్తున్నాయి। मालिक के साथ आप कनेक्ट भी नहीं कर सकते हो, वो जो मालिक है, बॉस है फैक्ट्री से, आप कनेक्ट भी नहीं हो सकते हो, అక్కడ బాస్ తో మీరు, ఆ కంపెనీ బాస్ తో మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు। क्योंकि आपके पास नॉलेज होने के बाद भी, अपॉइंटमेंट ऑर्डर होने के बाद भी आप काम नहीं कर रहे हो ना, कर नहीं सकते हो।
ఎందుకంటే మీకు జ్ఞానం ఉన్నా సరే, అక్కడ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉన్నా సరే మీరు అక్కడ పని చేయలేకపోతున్నారు. जब आप काम नहीं कर रहे तो वो सैलरी क्यों देगा? మీరు అప్పుడు పని చేయలేకపోతే, ఆ పని చేయకపోతే అతను శాలరీ ఎందుకు ఇస్తాడు మీకు? जब सैलरी ही नहीं मिला, खर्चे को पैसे कहाँ से मिलेगा? అయితే అప్పుడు అతను శాలరీ ఇవ్వకపోతే మీ ఖర్చులకి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? आपके पास ही पैसा नहीं तो दूसरों का दान कहाँ से करेंगे? మీ దగ్గరే ధనం లేకపోతే మీరు వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? तो भविष्य ऐसे सिचुएशन आने वाले हैं, కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రానున్నాయి. इसलिए स्थूल और सूक्ष्म दोनों धन को आपको स्टॉक करके अभी रखना है ना। కాబట్టి స్థూలం యొక్క ధనము, సూక్ష్మ ధనము కూడా మీరు ఇప్పుడే స్టాక్ చేసుకుని ఉంచుకోవాలి కదా. भविष्य में आत्मा भी रहता है, शरीर भी रहता है, दोनों को जो चाहिए अभी उसको स्टॉक करना पड़ेगा। भविष्य में आत्मा भी रहता है, शरीर भी रहता है, दोनों के लिए जो चाहिए स्टॉक अभी करना पड़ेगा। భవిష్యత్తులో ఆత్మ ఉంటుంది, శరీరము ఉంటుంది. కాబట్టి రెండిటికి కూడా ఏది కావాలో అది స్టాక్ ఇప్పుడే మీరు జమ చేసుకుని ఉంచుకోవాలి. भविष्य में आप पुरुषार्थ नहीं कर सकते हो। భవిష్యత్తులో మీరు పురుషార్థం చెయ్యలేరు. भले आप मनसा सेवा द्वारा दान कर सकते हो, మీరు మనసా ద్వారా అయితే దానం చెయ్యగలరేమో, लेकिन कमाई और जमा करने का समय अभी है। కానీ సంపాదించుకుని జమ చేసుకునేటటువంటి సమయం మాత్రం ఇదే. क्योंकि आपको तो शक्ति परमात्मा से लेना है ना। ఎందుకంటే మీరు శక్తిని పరమాత్మ దగ్గర నుంచే తీసుకోవాలి కదా. परमात्मा का मिलन तो सिर्फ अभी संगम युग में ही होता है। పరమాత్మతో మిలనము ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. सत्युग त्रेतायुग में परमात्मा का जायदाद रहता है, लेकिन उस समय कमाई नहीं कर सकते हो। సత్యయుగ త్రేతాయుగాల్లో పరమాత్మని యొక్క ఆస్తులు అయితే ఉంటాయి, కానీ ఆ సమయంలో మీరు సంపాదించుకోలేరు. एक ही बाप है, ఒకే తండ్రి सभी को एक ही जैसा ही दे रहा है, అందరికీ కూడా ఒకేలాగా ఇస్తున్నారు. लेकिन जमा के खाता में वेरिएशन क्यों है? కానీ జమా ఖాతాలో ఒక్కొక్క అందరిలోనూ కూడా తేడాలు ఎందుకు ఉన్నాయి అందరి జమా ఖాతాల్లోనూ? तो जमा होने का कारण क्या है? అయితే జమా అవ్వడానికి కారణం ఏంటి? कैसे कैसे विधि से आत्मा के अकाउंट में परमात्मा का शक्ति जमा होता है? ఏ విధి విధానాలతో పరమాత్మని యొక్క శక్తి ఈ ఆత్మ యొక్క అకౌంట్ లో జమ అవుతుంది? नंबर 1 कारण है మొదటి కారణం ఏంటంటే पुरुषार्थ से प्रारब्ध लेना। పురుషార్థం నుంచి ప్రారంధాన్ని తీసుకోవటం. अब आप आत्मा समझ लिया, बाबा के साथ मन लगा दिया, बाबा से जो फल मिलता है ना उसका अनुभव करना और स्टॉक करना। మీరు ఇప్పుడు ఆత్మగా అనుకుని బాబా దగ్గర నుంచి శక్తిని తీసుకుని దాన్ని అనుభవం చేయడము మరియు దాన్ని స్టాక్ చేసుకోవడం. लेकिन बाबा के पास आपने एप्लीकेशन डाला, కానీ బాబా దగ్గర మీరు అప్లికేషన్ పెట్టారు, योग किया, యోగం చేశారు, लेकिन रिटर्न में बाबा से आपने स्थूल में मांग लिया तो उसको पुरुषार्थ नहीं कहेंगे ना। కానీ మీరు ఇట్లా చేసి జమ చేసుకుని కానీ స్థూలంలో మళ్ళీ బాబా దగ్గర నుంచి రిటర్న్ అడిగారు అంటే గనక, रिटर्न मांग लिया, स्थूल के लिए मांग लिया, शरीर के लिए मांग लिया, तो आत्मा के लिए नहीं हुआ ना। అప్పుడు శరీరం గురించి స్థూలంగా అడిగినప్పుడు అది ఆత్మ గురించి అడగలేదు కదా. मेरा पिताजी को तबीयत ठीक करो, 21 दिन योग किया, నా తండ్రికి ఆరోగ్యాన్ని సరిచేయండి అని చెప్పడానికి యోగం చేశారు. जो भी पुरुषार्थ किया आपके पिताजी के तबीयत ठीक करने के लिए खत्म हो गया ना। అప్పుడు మీ దగ్గర ఏ పురుషార్థం ఉందో అది మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని బాగు చేయడంలో వెళ్ళిపోయింది కదా. 19 डेज हुआ है पिताजी को करने के लिए, अभी भी 2 दिन बैलेंस है। 19 రోజులు అయ్యింది ఇట్లా యోగం. अभी भी 2 दिन आपको पिताजी का हेल्थ के लिए अभी भी योग करने का 2 दिन बैलेंस है। ఇంకా 2 రోజులు బ్యాలెన్స్ ఉంది యోగం చేయడానికి. तब बच्चों का एग्जाम आ जाता है, आपका नया एप्लीकेशन जाता है वहां बाबा के पास। అప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ ఒక కొత్త అప్లికేషన్ బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది. 15 दिन का, उसके लिए 21 दिन का बाबा के साथ एग्रीमेंट कर लेते हो, దాని గురించి ఒక 21 రోజులు బాబాతో అగ్రిమెంట్ చేసుకుంటారు. उसका 15 दिन हो गया, దాని 15 రోజులు అయిపోయింది, अभी भी 6 दिन बैलेंस है, ఇంకా బ్యాలెన్స్ ఉంది, 6 डेज। ఇంకా 6 డేస్ బ్యాలెన్స్ ఉన్నది. तब आपका तबीयत खराब हो गया, तब आपका 21 दिन का स्टार्ट हो गया। అప్పుడు మీ ఆరోగ్యం పాడైపోయింది, మళ్ళీ మీ ఆరోగ్యం గురించి 21 రోజులు మళ్ళీ మొదలు పెడతారు. योग तो कर रहे हो, యోగం అయితే చేస్తున్నారు, लेकिन आत्मा में क्या रिजल्ट आया? అని ఆత్మలో ఏం రిజల్ట్ వచ్చింది? तन के लिए, धन के लिए, जन के लिए ले लिया ना।
తను గురించి, ధనం గురించి, జనం గురించే కదా తీసుకున్నారు. बिल्डिंग लिया, गहने लिया, तो स्थूल में ले लिया, आत्मा के लिए कुछ भी नहीं। బిల్డింగ్ తీసుకున్నారు, నగలు తీసుకున్నారు, ఇవన్నీ స్థూలం గురించి తీసుకున్నారు కానీ సూక్ష్మంగా తీసుకోలేదు, ఆత్మ గురించి తీసుకోలేదు. आत्मा के लिए क्या चाहिए? ఆత్మ గురించి ఏం కావాలి? शांति, सुख, आनंद, प्यार, वो कितना स्टॉक है वो चेक करो। ఆత్మకి శాంతి, సుఖము, ఆనందము, సుఖము, ఇవన్నీ వీటి గురించి ఇవే కావాలి, వీటి చెక్ చేసుకోండి. तो जितना कमाई करते हो उतना जमा होता है। మీరు ఎంత సంపాదన సంపాదిస్తే అంత జమ అవుతుంది. दूसरा है రెండవది ఏంటంటే सदा स्वयं संतुष्ट रहना और सर्व को संतुष्ट तक करना। రెండవది ఏంటంటే మనం సదా స్వయంగా సంతుష్టులై ఉండాలి, వేరే వాళ్ళని కూడా సంతుష్టులుగా చేయాలి. कब संतुष्ट रहेंगे? మనము ఎప్పుడు సంతుష్టులుగా ఉంటాము? आपको डे टू डे लाइफ में जितना साधन चाहिए, जितना शक्ति चाहिए वो आपके पास है, तभी तो आप संतुष्ट रहेंगे ना। మనము రోజువారీ జీవితంలో మీకు ఎంత ఎంత साधन चाहिए, शक्ति चाहिए, ఎంత సాధనాలు కావాలో, ఎంత శక్తి కావాలో అవి దొరికితే మనము సంతుష్టులుగా ఉంటాం. आत्मा को जो चाहिए, शरीर को जो चाहिए, दोनों मिलना चाहिए ना। ఆత్మకి ఏం కావాలి, లేకపోతే శరీరానికి ఏం కావాలో రెండు దొరకాలి కదా. भले हाई फाई नहीं है, फिर भी मिनिमम नीड्स तो चाहिए ना। చాలా ఏదో హైఫైగా అవసరం లేదు, మినిమం మనకి రోజువారికి ఏం కావాలో ఆ అవసరాలకు కావాలి, ఆ అవసరాలు తీరుతాయి కదా. वो मिनिमम नीड्स चाहिए तो उतना पैसा तो आपके पास रहना चाहिए ना। ఆ అవసరాలు రోజుకు కావాల్సిన మినిమం అవసరాలకు కావాల్సిన అవి తీర్చడానికి కూడా మీ దగ్గర ధనం కావాలి కదా. आपका हर कर्म सफल होगा तभी तो आप संतुष्ट रहेंगे। మీ ప్రతి కర్మ సఫలం అయితేనే కదా మీరు संतुष्ट रह సంతుష్టిగా అవుతారు. सिर्फ आप संतुष्ट नहीं रहना चाहिए, आपके साथ में कनेक्टेड में जो लोग रहते हैं उनको भी संतुष्ट करना है। ఓన్లీ మీరే సంతుష్టులుగా అవ్వడం కాదు, మీతో పాటు ఎవరుంటే వాళ్ళు కూడా సంతుష్టులుగా అవ్వాలి. इसका मतलब उनको जो चाहिए वो भी आपको अपने कमाई से देना चाहिए ताकि वो संतुष्ट रहे। అయితే దీని అర్థము अभी आपके पास पैसा है, ఇప్పుడు మీ దగ్గర ధనం ఉంది, आपके साथ में और कोई व्यक्ति है, మీతో ఇంకా వేరే ఒక వ్యక్తి ఉన్నారు, आपका पेट भी खाली है, उनका पेट भी खाली है, మీ కడుపు ఖాళీగా ఉంది, వాళ్ళ కడుపు కూడా ఖాళీగా ఉంది. दोनों का पेट भरना है तो होटल में जाके पैसा आपको ही देना है ना, क्योंकि उनके पास पैसा नहीं है। ఇద్దరి కడుపు నిండాలి అంటే హోటల్ కి వెళ్ళి డబ్బులు మీరే ఇవ్వాలి కదా, ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. तो आपके पास भी आत्मा की शक्ति चाहिए, उनको भी देने के लिए आत्मा का शक्ति चाहिए, दोनों देंगे तब दोनों संतुष्ट रहेंगे। మీ దగ్గర ఆత్మకి శక్తి, మీ ఆత్మకి శక్తి కావాలి, వేరే వాళ్ళ ఆత్మకి కూడా శక్తి కావాలి, ఆ రెండు కూడా మీరే ఇవ్వాలి అంటే మీ దగ్గర అంత స్టాక్ ఉండి తీరాలి. आप शांत होकर बैठेंगे और आपका पति गुस्से में रहेंगे तो अपने जिंदगी में घर में संतुष्ट रह सकते हैं क्या? మీరు శాంతంగా ఉండి మీ భర్త ఎప్పుడూ కోపంలో ఉంటే కనుక మీరు జీవితంలో సంతుష్టులుగా ఉంటారా? तो वो शांत रहने के लिए आपको ईश्वरीय शक्ति देना चाहिए ना, ताकि आपका संसार, आपका परिवार संतुष्ट रहे। అయితే వాళ్ళ ఆ ఆత్మ సంతోషంగా ఉండాలి అంటే, సంతుష్టంగా ఉండాలి అంటే మీరు ईश्वरीय शक्ति उनको देना चाहिए ना। శక్తి వాళ్ళకి ఇవ్వాలి కదా. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हर कर्म में और कर्म के फल में दोनों टाइम पर आप और आपके साथ में रहने वाले सभी लोग संतुष्ट हैं। ప్రతి కర్మలోను, ప్రతి కర్మ యొక్క ఫలితాల్లోనూ మీరు మరియు మీతో పాటు ఉండే వాళ్ళు కూడా సంతుష్టంగా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. हर रोज जो सेवा करते हो, साधना करते हो, जो फल मिला है उसमें खुश हो। ప్రతిరోజు మీరు ఏదైతే సాధన చేస్తారో ఆ సాధనతో మీకు ఏదైతే దొరుకుతుందో దాంతో మీరు రోజు సంతోషంగా ఉన్నారా? या बाबा के पास एक कंप्लेंट करते हो, बाबा क्या करे, अमृत वेले में बहुत अच्छा नींद आता है करके कहते हो। లేకపోతే బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఏం చేయను, అమృత వేళ చాలా నిద్ర వస్తుంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తారా? योगी नहीं लगता है, शक्ति का अनुभव ही नहीं होता है, యోగమే కుదరట్లేదు, శక్తుల యొక్క అనుభవం జరగట్లేదు, पैसा ही नहीं तो संतुष्ट कहाँ रहेंगे? ధనమే మన దగ్గర లేకపోతే సంతుష్టులుగా ఎలా ఉంటాము? अभी तीसरा चेक करो, మూడవది చెక్ చేసుకోండి. सेवा करो, सभी लोगों को दे दो, సేవ చేయండి, అందరికీ ఇవ్వండి. सर्व आत्माओं को खुशी का प्राप्ति कराना है। అన్ని ఆత్మలకు కూడా సంతోషాన్ని అనుభవం చేయించాలి. उतना स्टॉक है, స్టాక్ ఉందా? एक से तीन करने से ఇలా ఈ మూడు చేయటం వల్ల भविष्य को दान करने के लिए आपके पास जमा हो सकता है।
భవిష్యత్తులో దానం చేయడానికి మీ దగ్గర జమ అవుతుంది. हाँ, ये तीनों ठीक होने के लिए क्या करना है? అయితే ఈ మూడు కూడా సరి అవ్వాలి అంటే ఏం చేయాలి? हर रोज ప్రతిరోజు संबंध संपर्क में जिनके साथ भी आते हो, సంబంధ సంపర్కాల్లోకి ఎవరైతే వస్తారో, आप जिनके साथ में भी आते हो, మీరు ఎవరితో అయితే వెళ్తారో, ఎవరితో అయితే సంబంధ సంపర్కాల్లోకి వెళ్తారో, लौकिक हो अलौकिक हो, లౌకికల్లో అవ్వచ్చు, అలౌకికల్లో అవ్వచ్చు, जड़ हो चैतन्य हो, జడ అవ్వచ్చు, చైతన్య అవ్వచ్చు, చైతన్య వస్తువులు అవ్వచ్చు, वो कोई भी हो, आपका जात का हो, धर्म का हो, देश का हो, whoever it may be, आपका कनेक्शन में न रहने वाले कोई व्यक्ति भी हो सकता है, या एनिमल्स आत्मा भी हो सकती है। వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీతో కనెక్షన్ లేని వాళ్ళు కూడా అవ్వచ్చు, వేరే జాతి వాళ్ళు అవ్వచ్చు, వేరే ధర్మంలో వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళతో అసలు మీకు కనెక్షన్ లేదు అలాంటి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే జంతువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. उनको सदा देने का भाव रखना, అప్పుడు వాళ్ళకి మీరు సదా ఇచ్చేటటువంటి భావమే పెట్టుకోండి. उसमें क्या रहना चाहिए? అందులో ఏముండాలి? मैं सिर्फ निमित्त हूँ, मेरा द्वारा बाबा दे रहा है, मैं दे रहा हूं नहीं। నేను ఓన్లీ నిమిత్తంనే, అంతా కూడా బాబాయే ఇస్తున్నారు, అంతేగాని నేను ఇస్తున్నారని కాదు. मैं यो कर रहा हूँ, मैं ले रहा हूँ, मैं दे रहा हूँ, नहीं आना चाहिए। నేనే చేస్తున్నాను, నేనే తీసుకుంటున్నాను, నేనే ఇస్తున్నాను అన్నది రాకూడదు. एक है निमित्त भाव, ఒకటి నిమిత్త భావము, दूसरा निर्माण भाव। రెండవది నిర్మాణ భావం. उनको भी आगे बढ़ाने का, ऊपर उठाने का भाव रहना चाहिए, उनको पीछे खींचने का भाव नहीं रहना चाहिए। వాళ్ళని ఇంకా ఎత్తుగా ఎదిగేటట్టు చేయాలి, ఆ భావం ఉండాలి, అంతేగాని వాళ్ళని కిందకి లాగేసే భావం ఉండకూడదు. तीसरा है निस्वार्थ भाव। మూడవది నిస్వార్థ భావం. ऐसी सेवा के लिए आप जो निमित्त बनते हो ना, ఇలాంటి సేవ చేయడానికి మీరు నిమిత్తంగా తయారవుతారు కదా, आगे वाले व्यक्तियों से या साधन से कुछ एक्सपेक्टेशन मत रखना, మీ ముందు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. न वर्तमान में न भविष्य के लिए। మన సమయంలోనూ కూడా, లేకపోతే భవిష్యత్తులో కూడా. हाँ, ऐसे बच्चे बाबा को चाहिए। ఇలాంటి పిల్లలు బాబాకి కావాలి. लेकिन रिजल्ट्स में बाबा ने क्या देखा? కానీ రిజల్ట్స్ లో బాబా ఏం చూసారు? बच्चे साधना कर रहे हैं, పిల్లలు సాధన చేస్తున్నారు, सेवा भी कर रहे हैं, సేవ కూడా చేస్తున్నారు, लेकिन కానీ जमा भी कर रहे हैं, खा भी रहे हैं। జమ చేసుకుంటున్నారు, అలాగే దాన్ని తినేస్తున్నారు కూడా. थोड़े से बच्चे जमा करके थोड़ा भविष्य के लिए बचा के रख रहे हैं। కొంతమంది పిల్లలు జమ చేసుకుని దాన్ని కొంచెం భవిష్యత్తుకు ఉంచుకుంటున్నారు. थोड़े बच्चे क्या कर रहे हैं जानते हैं? కొంత పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? उनके पास जो जमा है ना, वो भी री इन्वेस्टमेंट कर रहे हैं। వాళ్ళ దగ్గర जमा చేసుకున్నది ఉంది కదా, దాన్ని కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. इसके पहले बाबा ने कहा ना, शेयर मार्केट में, गोल्ड में और बैंक में डिपॉजिट करने के लिए कहा ना, वो बात बाबा कह रहे हैं। బాబా ముందు చెప్పారు కదా, ఉన్నవి షేర్ మార్కెట్ లోను, బ్యాంకుల్లోనూ పెట్టుకోమంటున్నారు కదా, అలాగనమాట. ऐसे और किसी को हेल्प करने में, सहयोग देने में, वो हेल्प माना इन्वेस्टमेंट कर रहे हैं। అది ఎవరికైనా సహయోగం ఇవ్వడంలోను, లేకపోతే సాయం చేయడంలోను రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. अभी बच्चे कह रहे हैं, అయితే పిల్లలు అంటున్నారు, ये इन्वेस्टमेंट में करने के लिए धन कहाँ से मिलेगा? ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ ధనం ఎక్కడి నుంచి దొరుకుతుంది? बाबा कहते मुरली द्वारा मिलता है। అప్పుడు బాబా అంటున్నారు, అది మురళి ద్వారా దొరుకుతుంది. तो दो वैरायटी के बच्चे हैं, एक जमा करने वाले, एक जमा करके खाकर खाली करने वाले। ఇక్కడ రెండు రకాల పిల్లలు ఉన్నారు. ఒకట్లు జమ చేసుకునేవారు, రెండో వాళ్ళు జమ చేసుకుని తినేసేవాళ్ళు. अपने को चेक करो आप कौन हो। మీరు మిమ్మల్ని స్వయాన్ని చెక్ చేసుకోండి, మీరు ఎందులో ఉన్నారు. हाँ, अभी ज्यादातर लोग मुरली सुन रहे हैं। అయితే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు మురళిని వింటున్నారు. हाँ, मुरली न सुनने वाले भी बहुत लोग हैं। వినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. उसके बारे में बाबा नहीं कह रहे हैं। వాళ్ళ గురించి బాబా చెప్పటం లేదు. लेकिन जो मुरली सुनते हैं, एक है सुनने वाले, दूसरे समाने वाले। ఒకటి ఏంటంటే బాబా చెప్తున్నారు, ఒకళ్ళు మురళిని వినేవాళ్ళు, రెండవది మురళిని ముడుచుకునేవాళ్ళు. हाँ, जो सुनने वाले कहते हैं आज का बाबा का मुरली इतना अच्छा था, वरदान तो बहुत अच्छा था, बहुत सुंदर था, सिर्फ उसके प्रति गायन करते हैं। అయితే వీళ్ళు అంటారు, మురళిని వినేవాళ్ళు అంటారు, ఈ రోజు బాబా మురళి చాలా బాగుంది, बहुत सुंदर था करके बहुत गायन करते हैं। చాలా సుందరంగా ఉంది అని చెప్పి, వరదానం చాలా బాగుంది అని చెప్పి దాని పట్ల గాయనం చేస్తారు. इनको बाबा कहते सुनने वाले। వీళ్ళనే బాబా
వినేవాళ్ళు అంటారు. एज इट इज जो ज्ञान है ना दूसरों को भी सुनाते हैं वो लोग। ఈ జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేరే వాళ్ళకి కూడా వినిపిస్తారు. दूसरा जो समाने वाले रहते हैं ना, రెండో వాళ్ళు దాన్ని ఇముడ్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, वो ज्ञान के मुरली को सुनकर వాళ్ళు జ్ఞానం యొక్క మురళిని విని उस मुरली में बाबा ने जो अप्लाई करने के लिए विधि विधान बताया है, ఆ మురళిలో బాబా జ్ఞానాన్ని ఎలా అప్లై చేయాలో ఆ విధి విధానాల్ని విని उसको धारणा करके దాన్ని ధారణ చేసి उससे प्रोडक्ट निकालकर దాని నుంచి ప్రొడక్ట్ తీసి अनुभवी होकर అనుభవీల కింద తయారయ్యి अनुभव दूसरों को बांटने वाले, ఈ అనుభవాన్ని వేరే వాళ్ళకి పంచేవాళ్ళు, ये दूसरे वाले हैं। వీళ్ళు రెండవ వారు. तो ऐसे वाले ही अपने अकाउंट में जमा कर सकते हैं, ఇలాంటి వాళ్ళే వాళ్ళ అకౌంట్ లో వీళ్ళు జమ చేసుకోగలరు. इसलिए अपने को चेक करो। అందువల్ల మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి. हर रोज बाबा जो भोजन बनाने के लिए कहते हैं वो भोजन बना रहे हो? ప్రతిరోజు బాబా ఏ భోజనాన్ని అయితే తయారు చేసుకోమంటున్నారో దాన్ని తయారు చేసుకుంటున్నారా? इसके लिए माताएं सभी हाथ उठाते हैं। దీని గురించి అయితే మాతలందరూ చేతులు ఎత్తుతారు. हाँ बाबा, यूट्यूब में जो नया नया रेसिपी आता है वो सभी बनाकर खुद भी खाते हैं और घर वालों को भी खिलाते हैं। అవును బాబా, యూట్యూబ్ లో ఏదైతే వంటకాలు వస్తాయో అవన్నీ తయారు చేసి స్వయంగా తింటాము, ఇంట్లో వాళ్ళకు కూడా పెడతాము అని చెప్పి. तो बाबा कहते यूट्यूब का बात मैं नहीं कह रहा हूँ, मुरली का बात कह रहा हूँ, मैं आत्मा के लिए कह रहा हूँ। అప్పుడు బాబా అంటున్నారు, నేను యూట్యూబ్ గురించి నేను చెప్పటం లేదు, ఆ ఆత్మ आत्मा के लिए कह रहा हूँ, आत्मा की भोजन के लिए कह रहा हूँ। ఆత్మ గురించి చెప్తున్నాను మరియు ఆత్మ యొక్క భోజనం గురించి చెప్తున్నాను. आज बाबा ने मुरली सुनाई, इसका मतलब ఈ రోజు బాబా మురళి విందాం అంటే దాని అర్థం ఏంటంటే आज बाबा ने रूहानी भोजन का नया रेसिपी बताया है। బాబా ఈ రోజు మురళి వినిపించారు అంటే అర్థం ఏంటంటే బాబా ఈ ఆత్మ సంబంధించిన కొత్త రకము వంట ఈ రోజు చెప్పారు. हाँ, तो आपको उस दिन सारे दिन वो भोजन मन बुद्धि द्वारा साधना करना है। మీరు ఆ రోజంతా కూడా ఆ భోజనానికి సంబంధించి మనసు बुद्धि द्वारा वो साधना करना है। మనసు బుద్ధి ద్వారా మీరు ఆ సాధన చెయ్యాలి. उसके बाद वो अनुभव करना है। దాని తర్వాత మీరు దాన్ని అనుభవం చేయాలి. जो आप अनुभव करते हो इसके पहले ऐसा टेस्ट कभी भी नहीं आना चाहिए, उतना अच्छा टेस्ट आना चाहिए वो। అయితే మీరు అనుభవం చేసాక కూడా అది ఆ టేస్ట్ ఎంత రావాలి అంటే మీరు దాన్ని ముందు ఎప్పుడు కూడా అనుభవించలేదు, టేస్ట్ చూడలేదు, అలా రావాలి. हाँ, उसके बाद आपको क्या करना है, दूसरों को वो भोजन खिलाना है। దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఈ భోజనాన్ని వేరే వాళ్ళకి చేత తినిపించాలి. कल एक आत्माएं फोन करके बता रहे थे, నిన్న ఒక ఆత్మ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, आप 2 दिन नहीं थे ना, कहाँ गए थे? మీరు 2 రోజులు లేరు కదా, ఎక్కడికి వెళ్ళారు? हमने कहा बेंगलोर में सेव आता है इसलिए हम गए थे। మేము చెప్పాము బెంగళూరులో సేవ ఉంది అందుకే నేను వెళ్ళాను అని చెప్పి. हमने कहा ठीक है, हम नहीं तो प्रोग्राम तो चल रहा था ना, बाबा निमित्त आत्मा द्वारा प्रोग्राम करा रहे थे। మేము లేకపోయినా సరే బాబా నిమిత్తాత్మ ద్వారా ప్రోగ్రాం నడిపిస్తున్నారు కదా అని చెప్పాము. हाँ, मैंने पूछा आपका पुरुषार्थ कैसे चल रहा है? నేను అడిగాను మీ పురుషార్థం ఎలా నడుస్తుంది అని చెప్పి. उन्होंने कहा पुरुषार्थ तो बहुत अच्छा चल रहा है। వాళ్ళు అన్నారు పురుషార్థం అయితే చాలా బాగా నడుస్తుంది. जब पुरुषार्थ अच्छा चल रहा है, मेरा प्रेजेंस है या नहीं है, उससे आपको क्या लेना देना है? మీ పురుషార్థము బాగా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నా లేకపోయినా దాని వల్ల మీకు ఏంటి? उन्होंने कहा आपको हमको पक्का पता चलता है आप रहेंगे तो एनर्जी का ज्यादा अनुभव हमको होता है, आप वहां नहीं रहेंगे वो ज्यादा एनर्जी का हमको अनुभव नहीं होता है। आपका प्रेजेंस और अब्सेंस हमको पक्का पता चलता है, भले आप कहाँ भी हो। అయితే ఆవిడ చెప్పారు, మీరు ఉన్నప్పుడు మాకు శక్తి ఫ్లో చాలా బాగా తెలుస్తుంది, మీరు లేనప్పుడు తెలియటలేదు. ఆ రెండిటికి మధ్య తేడా మీరు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా వచ్చేటటువంటి శక్తి ఫ్లో యొక్క తేడా మాకు తెలుస్తుంది అని చెప్పారు. तो मैंने भी बताया कि हर रोज मुझे नया नया अनुभव, नया नया एनर्जी फ्लो होने का अनुभव मुझे होता है। అప్పుడు నేను చెప్పాను, నాకు ప్రతి రోజు కూడా కొత్త కొత్త రకాల్లో అనుభవాలు జరుగుతూ ఉంటాయి, అది కూడా నేను వాళ్ళకి చెప్పాను. क्यों? ఎందుకు? उस मुरली का हम डीप में जाते हैं ना, धारणा करते हैं ना, इसलिए हमको भी नया अनुभव होता है और आगे वाले आत्माओं को भी बाबा कराता है। అందువల్ల మేము ఆ మురళికి మురళిలో చెప్పిన విషయాల్లో లోతుగా వెళతాం కదా, అందువల్ల మాకు అనుభవాలు అవుతాయి, అదే నేను వాళ్ళకి చెప్పాను. हाँ, अभी आप कहते हो हमको अनुभव क्यों नहीं होता है?
అయితే ఈ మురళిలో ఇలా లోతుగా వెళ్ళడం వల్ల మాకు అనుభవం అవుతుంది, వేరే వాళ్ళకి అనుభవం అవుతుంది. हाँ, అయితే ఆ, हम लोगों को अनुभव क्यों नहीं हो रहा, आप लोग पूछते हैं। మాకు ఎందుకు అనుభవం అవ్వట్లేదు అని మీరు అందరూ अడుగుతారు. भोजन लेने के टाइम पर आपको भोजन की तरफ अटेंशन रखना है ना, टीवी देखते रहेंगे, मोबाइल देखते रहेंगे, इधर उधर सोचते रहेंगे, यहाँ का भोजन का अनुभव आपको कैसे होगा। భోజనం చేసే సమయంలో మీరు భోజనం మీద దృష్టి పెట్టకుండా టీవీ చూస్తూ లేకపోతే మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఆ భోజనం యొక్క అనుభవం ఎలా జరుగుతుంది? आपको दृष्टि की तरफ अटेंशन नहीं है, शरीर की तरफ अटेंशन नहीं है, एनर्जी की तरफ अटेंशन नहीं है, तो अनुभव कैसे होगा। దృష్టి వైపు అటెన్షన్ లేదు, శక్తి వైపు అటెన్షన్ లేదు, అప్పుడు మీకు అనుభవం ఎట్లా జరుగుతుంది? बाबा कहते ऐसे అంటారు ఇలా मुरली द्वारा, మురళి ద్వారా मुरली के हर पॉइंट को మురళి యొక్క ప్రతి పాయింట్ ని सुनने वाले सुनाने वाले पंडित नहीं बनना, వినే వినేటటువంటి నెక్స్ట్ మరియు వినిపించేటట్టు పండితులుగా అవ్వకండి. वर्तमान समय में लोगों को रेडीमेड भोजन चाहिए। వర్తమాన సమయంలో జనమందరికీ రెడీమేడ్ భోజనం కావాలి. आपके घर में जो लोग आते हैं उनको पूरी कैसे बनाना है, उनको रेसिपी बताओ, सुनने के लिए रेडी है क्या। మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి పూరి ఎలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి అది ఎలా చెయ్యాలో రెసిపీ చెప్తారా? वो तो रेडीमेड चाहते हैं ना। వాళ్ళకి రెడీమేడ్ గా కావాలి కదా. अभी न्यू जनरेशन को बताओ कि हम आपको भोजन कैसे बनाना है, हम आपको सिखाएंगे, वो कहते हैं हमको जरूरत नहीं है। అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ వాళ్ళకి చెప్పండి, మేము ఇవన్నీ వంటకాలు ఎలా తయారు చేయాలో చెప్తాము అని చెప్పి వాళ్ళు అంటారు మాకు ఇది అవసరం లేదు. क्यों। ఎందుకు? जोमेटो है ना, हम क्यों आपका सीखे। జొమాటో ఉంది కదా, మేము మీ దగ్గర నుంచి ఎందుకు నేర్చుకుంటాము? तो बाबा कहते हैं भाई स्थूल दुनिया में जोमेटो है तो रूहानी दुनिया में भी जोमेटो होना चाहिए ना। బాబా అంటున్నారు స్థూల స్థూల ప్రపంచంలో జొమాటో ఉంటే సూక్ష్మ ప్రపంచంలో కూడా జొమాటో ఉండాలి కదా. ऐसे आप जोमेटो के रूप में रेडीमेड भोजन जहां चाहिए वो देने के लिए निमित्त बनना चाहिए अभी। అలా మీరు జొమాటో రూపంలో ఈ ఆత్మిక శక్తిని ఎక్కడికి కావాలంటే అక్కడికి రెడీమేడ్ రూపంలో ఇచ్చేటటువంటి సాధనం కింద తయారవ్వాలి. लेकिन కానీ जिस समय जोमेटो से भोजन आया वो टेस्ट नहीं रहेगा तो नेक्स्ट टाइम वो ऑर्डर नहीं करेंगे। కానీ జొమాటోలో ఏ ఏ ప్లేస్ నుంచి అయితే ఆర్డర్ వచ్చిందో అది అక్కడ ఆహారం బాగుండకపోతే అక్కడికి మళ్ళీ ఆర్డర్ వెళ్ళదు. तो बाबा कहते ऐसे संपन्न हो, కాబట్టి బాబా అంటున్నారు ఇలా సంపన్నులుగా ఉన్నారా? ऐसे संपन्न आत्माएं कैसे रहते हैं। అయితే ఇలాంటి సంపన్న ఆత్మలు ఎలా ఉంటారు? सदा उनके नयनों से, కదా వాళ్ళ కళ్ళలోంచి, चलन से, వాళ్ళ నడవడిక నుంచి, चेहरे से వాళ్ళ ముఖము నుండి उनका मुख खिला हुआ गुलाब के जैसा रहेगा। వాళ్ళ ముఖము విరిసిన గులాబీ పువ్వులాగా ఉంటుంది. वर्तमान समय में लोगों का मुख कैसा रहेगा। వర్తమాన సమయంలో జనం యొక్క ముఖం ఎలా ఉంటుంది? जरूर लाल लाल रहेगा, ఖచ్చితంగా రెడ్గా ఎరుపు రంగులోనే ఉంటుంది. लेकिन परमात्मा के शुक्र से नहीं, गुस्से के कारण लाल लाल रहता है, क्योंकि हर कर्म सफल नहीं होता है ना, इस कारण से। ఎందుకంటే పరమాత్మని సుఖం వల్ల కాదు, వాళ్ళకి కోపం వల్ల వాళ్ళ ముఖము ఎరుపు రంగులో ఉంటుంది. समय के अनुसार సమయం అనుసారంగా सारे विश्व को విశ్వం అంతటికి आध्यात्मिक शक्ति देने के निमित्त बनना है। ఆధ్యాత్మిక శక్తి ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. इस दुनिया में ఈ ప్రపంచంలో उतना पावर आपके पास है, అంత శక్తి మీ దగ్గర ఉంది. क्योंकि आप ही होलीएस्ट हो। ఎందుకంటే మీరే చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు. जैसे आप परम धाम में जाते हो, ये सारी दुनिया से मन से डिटैच होते हैं ना, पवित्र बनते हो ना। ఎందుకంటే మీరు పరంధామంలోకి వెళ్ళినప్పుడు మొత్తం ఇక్కడ ప్రపంచం అంతటి నుంచి డిటాచ్ అయిపోయి ఉంటారు కదా. दूसरा है हाईएस्ट, రెండవది మీరు చాలా ఉన్నతంగా ఉంటారు. क्योंकि अपने मन को उतना हाईएस्ट पोजीशन में परम धाम में परमात्मा तक भेज सकते हो ना। ఎందుకంటే మీరు మీ మీ మనసుని అంత హైయెస్ట్ ఉన్నతమైన స్థితికి, బాబా ఎక్కడ ఉన్నారో ఆ ఉన్నతమైన స్థితికి మీరే కదా పంపించగలరు. ये एजुकेशन बाबा ने आपको ही दिया है ना। ఈ ఎడ్యుకేషన్, ఈ చదువుని బాబా మీకే కదా ఇచ్చారు. ज्ञान तो सभी को मिला है, लेकिन साधना सीरियसली कितना लोग कर रहे हैं। జ్ఞానం అయితే అందరికీ దొరికింది, కానీ సీరియస్ గా సాధన అయితే ఎవరు చేస్తున్నారు? तीसरा बाबा ने कहा रिचेस्ट इन दी वर्ल्ड, మూడవది ఏంటంటే రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, అంటే ధనవంతులు. मान हर सेकंड में उतना पदमा पदमा कमाई कर रहे हो, అంటే ఆ ప్రతి ఒక్క సెకండ్ కి అంత మీరు పదమాల యొక్క సంపాదనని సంపాదిస్తున్నారా?
ऐसे चेक करो। ఇలా చెక్ చేసుకోండి. तो ऐसे आपको भविष्य में ఇలా మీకు భవిష్యత్తులో कल युगादि से యుగాది నుంచి विशेष सेवा के लिए निमित्त बनना है। రేపు ఉగాది నుండి విశేష సేవకి నిమిత్తంగా తయారవ్వాలి. आज विश्व के लोगों को क्या चाहिए? ఈ రోజుల్లో విశ్వంలోని ప్రజలకి ఏం కావాలి? खुशी, शक्ति, स्नेह की आवश्यकता है। ఆ సుఖము, సంతోషము, ఆనందము, స్నేహం యొక్క ఆవశ్యకత ఉంది. इसलिए सदा मन से शक्ति दो, అందువల్ల సదా మనసుతో శక్తిని ఇవ్వండి, वाचा से ज्ञान दो, వాక్కుతో జ్ఞానాన్ని ఇవ్వండి, कर्मणा से गुणदान देने के लिए निमित्त बनो। కర్మలతో గుణాల దానాల్ని ఇచ్చేటటువంటి పనులు చేయండి. यही तो ब्रह्मा बाबा ने लास्ट में कहा था, ఏ కదా బ్రహ్మ బాబా లాస్ట్ లో చెప్పారు, निराकारी, निरहंकारी, निर्विकारी। నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. मनसा द्वारा निराकारी। మనసు ద్వారా నిరాకారి, मैं बिंदु भी नहीं हूं, मैं कुछ भी नहीं हूं, सब कुछ बाबा को दे दिया बस। నేను బిందువుని కాదు, ఏమీ కాదు, మొత్తం అంతా కూడా బాబాకి ఇచ్చేసాను అని అన్నారు. वाचा निरहंकारी, వాచా వాక్కుతో నిరహంకారి. क्योंकि बातें जो कर रहे बाबा कर रहे, मैं थोड़े ही कर रहा हूँ, इसलिए अहंकार आने का बात ही नहीं है। ఎందుకంటే నేను ఏం మాట్లాడినా అది నేను మాట్లాడట్లేదు, బాబాయే మాట్లాడుతున్నారు. దీన్నే నిరహంకారి అని అంటారు. और तीसरा है कर्मणा द्वारा निर्विकारी। మూడవది ఏంటంటే కర్మణ ద్వారా నిర్వికారి. जब बाबा कर्म करता है तो विकार आने का चांस ही नहीं है ना। బాబా పనులు చేశారు అంటే అక్కడ వికారాలు వచ్చేటటువంటి అవకాశమే లేదు. ऐसे साधना करो। ఇలా సాధన చెయ్యండి. अभी वैरायटी पुरुषार्थ तो कर रहे हो। ఇప్పుడైతే వెరైటీ పురుషార్థం చేస్తున్నారు. सबसे सहज पुरुषार्थ का क्या है? అన్నిటికన్నా సత్యమైన పురుషార్థం ఏమిటి? फ्रेंडशिप। స్నేహం. हाँ, बाबा के साथ फ्रेंड में रहेंगे तो बहुत अच्छा रहेगा। బాబాతో పాటు స్నేహితుడిగా ఉంటే చాలా బాగుంటుంది. तो चेक करो, सदा बाबा के साथ लवलीन में समाये हुए रहते हो। కాబట్టి చెక్ చేసుకోండి, బాబాతో పాటు ఎప్పుడు కూడా లవలీనమైపోయి ఉన్నారా బాబా ప్రేమలో? जो प्रेम में रहते हैं उनको मेहनत का अनुभव नहीं होता है। ఎవరైతే ప్రేమలో ఉంటారో వాళ్ళకి శ్రమ చేసేటటువంటి అవసరం ఉండదు. भले भविष्य में परिस्थितियां आ सकती हैं, భవిష్యత్తులో పరిస్థితులు రావచ్చు, लेकिन स्वस्थिति स्ट्रांग है तो परिस्थिति कुछ भी नहीं करेगा। కానీ స్వస్థితి చాలా స్ట్రాంగ్ గా ఉంటే పరిస్థితులు ఏమీ రావు. समझ लो आपके पास पैसा है, ఇలా అనుకోండి, మీ దగ్గర ధనం ఉంది, हाँ, बच्चों को फीस देना है तो दे दो जो आपके पास सेविंग्स है। పిల్లలకి ఫీజులు కట్టాలి అంటే మీరు ఏ సేవింగ్స్ అయితే చేశారో అందులోంచి తీసుకెళ్లి ఫీజు కట్టేస్తారు. किसी का तबीयत ठीक नहीं है, ఎవరిదో ఆరోగ్యం బాగాలేదు, एडवांस में आपने इंश्योरेंस कराया है तो इंश्योरेंस वाले पेमेंट दे देंगे ना। అడ్వాన్స్ గా మీరు ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేసేస్తారు కదా. तो जैसे लौकिक में आपके पास पैसा है, फाइनेंशियल कुछ क्रिसाइस आएगा, आपको ज्यादा चिंता करने का जरूरत नहीं पड़ता है ना। ఎలా అంటే మీ దగ్గర ఫైనాన్షియల్ గా ధనం ఎక్కువ, లౌకికంలో ధనం ఉంటే గనుక తర్వాత భవిష్యత్తులో ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే, ఆర్థిక సమస్యలు వస్తే మీకు అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. भले आपका जमा का खाता कम हो सकता है, लेकिन उस समय किसी के आगे मांगने का, चिंता करने का जरूरत नहीं रहता है ना। మీ దగ్గర జమా ఖాతా తక్కువ ఉన్నా సరే మీరు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం రాదు కదా. बच्चे याद रखना, పిల్లలు గుర్తుపెట్టుకోండి, 5,000 साल से जितने से भी आपने लोन लिया है, अभी वो लोग आपके पास आने वाले हैं, मुझे वापस करो। 5,000 సంవత్సరాల దగ్గర 5,000 సంవత్సరాల నుంచి మీరు ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ మీ దగ్గరికి ఆ లోన్ తీర్చమని రానున్నారు. 21 आपके 21 जन्मों में जो फ्री में सेवा करना है, एडवांस पेमेंट दे दो करके अभी आएंगे वो लोग। 21 జన్మల్లోనూ మీరు వాళ్ళ సేవలు తీసుకోవాలి అంటే అది అడ్వాన్స్ గా పేమెంట్ చేయండి అని వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు మీ దగ్గరికి. जैसे इंश्योरेंस वालों को एडवांस पेमेंट करते हो ना आप प्रीमियम, ఎలా అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి మీరు అడ్వాన్స్డ్ పేమెంట్ చేస్తారు కదా ప్రీమియాన్ని. ये सभी दिमाग में रखकर ఇవన్నీ కూడా మీరు మైండ్ లో ఉంచుకుని दिन में రోజులో 24 आवर में 24 గంటల్లో कितना समय ఎంత సమయము सीरियसली సీరియస్ గా विधि से విధిపూర్వకంగా पुरुषार्थ साधना सेवा करे, चक्कर పురుషార్థము సేవా సాధన చేస్తున్నారో చెక్ చేసుకోండి. इसके अनुसार जो करते हैं దీని అనుసారంగా ఎవరైతే చేస్తారో वो सदा वाह वाह रहते हैं।
వాళ్ళు సదా బాబా అని ఉంటారు. वो जो जैसे नहीं रहते हैं ఎవరైతే అలా ఉండరో वो कैसे रहते हैं? వాళ్ళు ఎలా ఉంటారు? वाई वाई वाट वेर वेन ऐसा रहता है। ఏంటి ఏమిటి అంటారు, లేకపోతే ఎందుకు అంటారు, ఎలాగా అంటారు, ఎప్పుడు అంటారు. हाँ, तो अपने को चेक करो हु एम आई। కాబట్టి మీరు మిమ్మల్ని చెక్ చేసుకోండి, నేను ఎవరిని. तो बाबा यही चाहता है బాబా ఇదే కోరుకుంటున్నారు. मेरा हर बच्चा सदा संपन्न रहे। నా ప్రతి ఒక్క పిల్లలు సదా సంపన్నులుగా ఉండాలి అని చెప్పి. लेकिन रहना या न रहना वो आपके हाथ में है। కానీ అలా ఉండడం ఉండకపోవడం మీ చేతిలో ఉన్నది. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.